స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ప్రియమైన దేవుని వారులారా, మనము ధర్మశాస్త్రము అనే శీర్షికలో అనేకమైన అంశాలను పరిశీలిస్తున్నాం. అందులో ఈరోజు ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపరచబడుతున్న దేవుని నీతి ఏది అన్న అంశాన్ని మనం పరిశీలిద్దాం. అంటే గత కొన్ని వారాలుగా అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి, ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఏంటి, ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది, ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడింది, అదేవిధంగా ఈ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు ఎందుకు కొట్టివేశారు, ఈ విషయాలన్నింటినీ మనము ఒక క్రమంగా పరిశీలిస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు ఇంతకు ముందు వారంలోనే మనము పాపాన్ని తీసివేయడానికి లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తే పాపాన్ని తీసివేయగలరు అన్న అంశంలో ధర్మశాస్త్రం అనేది పాపానికి బలమై ఉన్నది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి పాపానికి బలమై ఉన్న ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు తీసివేయగలిగితే, ధర్మశాస్త్రం ఎప్పుడైతే తీసివేయబడుతుందో అప్పుడు పాపాన్ని కూడా యేసుక్రీస్తు వారు తీసివేయగలరు అన్న ఆ విషయాన్ని మనం పరిశీలన చేస్తాం. అయితే ఈ రోజు అప్పటికీ ఉన్న ధర్మశాస్త్రం ఏమో కొట్టివేయబడిపోయింది. మరి తర్వాత కాలములో ఉన్న ప్రజలు దేనిని బట్టి నడుచుకోవాలి, ఏ చట్టాన్ని బట్టి నడుచుకోవాలి అన్న విషయము, అదేవిధంగా ఆ ధర్మశాస్త్రము తర్వాత ఇవ్వబడిన ఏదైతే చట్టం ఉందో దాన్ని దేవుని నీతి అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. కనుక ఆ ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపరచబడుతున్న దేవుని నీతి ఏది అన్న విషయాన్ని ఈరోజు మనం పరిశీలిద్దాం. అయితే ఒక చాలా స్పష్టమైన హెచ్చరికను కూడా పౌలు గారు ఆ రోజున సమాజానికి చేసిన ఒక సందర్భం మనకు గలతీ పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అన్న ఈ లేఖనము ఏంటి అనంటే, ఇది మాకు ఇంకా ధర్మశాస్త్రం అమల్లోనే ఉంది అనే వారికి ఇది ఒక హెచ్చరికగా కనపడుతుంది. అందుకనే యేసుక్రీస్తు శరీరమందు శిలువలో దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయించాడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తున్న సందర్భాలు అనేకం మనం ఇదివరకే చూసాం. అయితే పాపాన్ని తీసివేయడానికి, పాపులను వెదికి రక్షించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వస్తే, ఆ వచ్చిన యేసుక్రీస్తు వారు ఏం చేసి పాపులను రక్షించారు, ఏం చేసి పాపాన్ని తీసివేశారు అంటే, గతంలోనే మనం చాలా స్పష్టంగా పాపానికి బలమై ఉన్న ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా యేసుక్రీస్తు వారు పాపాన్ని తీసివేశారు, పాపులను వెదికి రక్షించారు అన్న విషయాన్ని పరిశీలన చేశారు. అయితే ధర్మశాస్త్రము కొట్టివేసేంత వరకు కూడా ఈ లోకములో అమల్లో ఉన్న చట్టం ఏది అంటే ధర్మశాస్త్రమే. ఆ ధర్మశాస్త్రం అనేది ఎప్పటి వరకైతే సిలువలో కొట్టివేయబడలేదో అప్పటి వరకు కూడా ధర్మశాస్త్రం అనే చట్టమే అమల్లో ఉంది. మరి ఆ కాలానికి చట్టమై ఉన్న ధర్మశాస్త్రము కొట్టివేయబడిన తర్వాత, ఆ కొట్టివేయబడిన తర్వాత కాలములో ఉన్న ప్రజలు ఎలా నడుచుకోవాలి, ఏ చట్టాన్ని వాళ్ళు అనుసరించి నడుచుకోవాలి అనే విషయాన్ని కూడా ఆలోచించవలసిన అవసరం. అసలు ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన చట్టం ఏది, అది ఎలాంటిది అన్న విషయం మీద కూడా మనకు ఒక అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ధర్మశాస్త్ర కాలములో ధర్మశాస్త్రము కలిగి ఉన్న యూదులు లేక ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారంటే దేవుని ప్రజలుగా ఉన్నారు. ఆ ధర్మశాస్త్రమే వాళ్లకు జ్ఞానముగా ఉంది అని కూడా లేఖనాలు చెబుతున్నాయి. అదే వారికి జ్ఞానము, అదే వారికి వివేకము అన్న విషయము పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే ధర్మశాస్త్రం అనేది వారికి ఒక ప్రత్యేకతగా ఉంది, ధర్మశాస్త్రము వలననే వారు దేవుని ప్రజలుగా ఎంచబడుతూ ఉన్నారు అని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం అయితే తెలియజేస్తుంది. అయితే యూదులకు జ్ఞానమైన ఆ ధర్మశాస్త్రం ఏమైంది అంటే కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం కొట్టివేయబడగానే ఏం జరిగింది అంటే వారికి ఉన్న ప్రత్యేకత అనేది పోయింది. అంటే మేము దేవుని ప్రజలము, ఇశ్రాయేలీయులము, మేము ప్రత్యేకమైన వారము అన్న ఆ ప్రత్యేకత అనేది ఏమైందంటే పోయింది. ధర్మశాస్త్రము లేని అన్యజనులు, అలాగే ధర్మశాస్త్రము కొట్టివేయబడిన తర్వాత ఉన్న ఇశ్రాయేలీయులు, వీరిద్దరు కూడా ఎవరి దగ్గరికి రావాలి అనంటే యేసుక్రీస్తు వారి యుద్ధకు రావాల్సిన అవసరం, లేకపోతే వారికి ఏం లేదు, రక్షణే లేదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అయితే యేసుక్రీస్తు లోకానికి వచ్చింది కేవలం యూదుల కోసం మాత్రమేనా అని కూడా ఆలోచిస్తే, దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు.
చేసిన ఆ వాగ్దానము అబ్రహాము గారు ఏ స్థితిలో ఉన్నప్పుడు చేశారు అని మనం ఆలోచిస్తే, అబ్రహాము గారు సున్నతి పొందిన తర్వాత చేశారా, లేక సున్నతి పొందక మునిపే చేశారా అంటే, అబ్రహాము గారు సున్నతి పొందక మునిపే దేవుడు ఆ వాగ్దానాన్ని అబ్రహాము గారికి చేశారు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈ సున్నతి పొందని వారు కూడా అబ్రహాము చేసిన ఆ వాగ్దానానికి వారసులు కావాలి అన్నదే దేవుని యొక్క సంకల్పము గనుక, అబ్రహాము సున్నతి పొందక మునిపే ఆ వాగ్దానాన్ని దేవుడు అబ్రహాము గారికి చేశాడు. నీ సంతానము వలన భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడును అన్న ఈ వాగ్దానము ఎప్పుడు అబ్రహాము గారికి చేయబడింది అంటే, అబ్రహాము గారు సున్నతి పొందక మునిపే ఈ వాగ్దానాన్ని అబ్రహాము గారికి చేశాడు. ఎందుకంటే సున్నతి పొందని వారు కూడా దాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే, సున్నతి పొందక మునిపే దాన్ని చేయవలసిన అవసరం ఉంది. అందుకనే దేవుడు అబ్రహాము గారు సున్నతి పొందక మునిపే ఈ వాగ్దానాన్ని అబ్రహాముకు చేసినట్టుగా లేఖన సాక్ష్యాలు కనపడతాయి. అయితే అబ్రహాము గారికి చేయబడిన ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టింది ఈ లోకములో ఉన్న జనులందరి కొరకు అన్న విషయాన్ని కూడా ఈ వాగ్దానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారే ఎవరు అనంటే అబ్రహాము గారికి చేయబడిన ఆ వాగ్దాన సంతానం. అయితే ఆ వాగ్దానం చేయబడింది భూలోకములోని సమస్త జనులకైనప్పుడు, ఆ వాగ్దాన సంతానమై ఉన్న యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చింది అందరి కొరకు, సమస్త జనుల కొరకు అన్న విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించవలసిన అవసరం. అయితే పాత నిబంధన అమల్లో ఉన్న కాలంలో, అంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో మేమే జ్ఞానవంతులము, ఎందుకంటే మాకు ధర్మశాస్త్రం అనేది ఉంది కాబట్టి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో, ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు యేసుక్రీస్తు శరీరమందు శిలువలో కొట్టివేయించాడు. అలా ఎవరికైతే ఆ ధర్మశాస్త్రం ఇవ్వబడిందో వాళ్ళే దాన్ని అనుసరించలేకపోయారు కనుక దేవుడు దాన్ని కొట్టివేస్తే ఇంకా మాకు ధర్మశాస్త్రం అమల్లోనే ఉంది అని నేటి కాలములో ఒకవేళ ఎవరైనా ఆలోచిస్తున్నారు అంటే, వాళ్ళు ఒకసారి తమను తాము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ధర్మశాస్త్రం మనకి ఇచ్చిందా అంటే, నేటి కాలములో ఉన్న అన్యజనులకు ఇచ్చింది కానే కాదు, క్రైస్తవులకు ఇచ్చింది కూడా కానే కాదు. అది కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే ఇవ్వబడిన చట్టము అన్న విషయము చాలా స్పష్టంగా అనేకమైన లేఖన సాక్ష్యాలు మనకు కనబడతాయి. అయితే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారు నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉన్నా కూడా ఎవరు కూడా దాన్ని అనుసరించలేని పరిస్థితులే ఉన్నాయి. ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట ధర్మశాస్త్రము వలన నీతిమంతుడుగా తీర్చబడడు అని సంగతి స్పష్టమే అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అయితే ధర్మశాస్త్రానికి వేరుగా ఒక నీతి బయలుపరచబడుతుంది, అది దేవుని నీతి అని మనకు పరిశుద్ధ గ్రంథము చెబుతూ ఉన్న పరిస్థితులు కనబడుతుంది. అయితే ఈ ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపరచబడుతున్న ఆ దేవుని నీతి ఏది అన్న ఆ విషయాన్ని ఈ రోజు మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అసలు నీతి అనేది ఎలా కలుగుతుంది అన్న విషయాన్ని మనం చూడగలిగితే, రోమపత్రిక 3:21-22 వచనాల్లో ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు, అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అంటున్నాడు. అంటే నీతి అనేది యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలన కలుగుతుంది అని పౌలుగా తెలియజేస్తూ ఉన్నది కదా. అంటే ధర్మశాస్త్రము వలన కలిగే నీతి ఎలా కలుగుతుంది అంటే, ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలను అనుసరించటం వలన కలుగుతుంది. కానీ క్రీస్తు మూలముగా కలిగే నీతి ఎలా కలుగుతుంది అంటే, విశ్వాసము వలన కలుగుతుంది. కానీ ఈ విషయాలు ఏది ఆలోచించకుండా నాకు ఇంకా ధర్మశాస్త్రం అమల్లో ఉందనే వారు ఏం చెబుతున్నారు అంటే, దేవుడు 2 ధర్మశాస్త్రాలను ఇచ్చాడు యూదులకు, అందులో ఒకటి ఉంచాడు ఒకటి కొట్టివేశాడు అని కూడా కొంతమంది భ్రమపడుతూ ఉన్న పరిస్థితులు కనపడుతుంది. కానీ దేవుడు ఇశ్రాయేలీయులకు 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడని ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో ఒక్కటంటే ఒక్క లేఖనాధారం కూడా లేదు. అంటే ఆధారము లేని వాటినే ప్రకటించు వారు నేటి కాలంలో ఎక్కువ అయిపోయారు. బైబిల్ గ్రంథంలో ఉన్నవే ఎన్ని నిబంధనలు అంటే 2 నిబంధనలు ఉన్నాయి అని తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథం. ఒకటేమో పాత నిబంధన, దానినే మొదటి నిబంధన అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉండగా, ఇంకొకటేమో క్రొత్త నిబంధన, దానినే 2వ నిబంధన అని కూడా మనకు హెబ్రీ పత్రిక, గలతీ పత్రిక ఇవన్నీ చదువుతుంటే అర్థమవుతుంది.
అయితే పాత నిబంధనలో లోపం ఉంది కనుక అది కొట్టివేయబడింది. దాని తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే అంతకంటే శ్రేష్టమైన క్రొత్త నిబంధన దాని వెంట ప్రవేశపెట్టబడింది. రోమపత్రికలో 3:24 మనం చూడగలిగితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు అంటున్నాడు. అంటే నేటి కాలంలో ఎవరైనా సరే ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అంటే, కృపచేత ఉచితముగా క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు తప్ప క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడే పరిస్థితి నేటి కాలంలో లేదు. అంటే ధర్మశాస్త్రము వలన ఏ శరీరయు దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడడు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటే, ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ అనుసరించుటే అందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు అని బైబిల్ గ్రంథం చెబుతుంటే, ఎవరికైతే ఆ ధర్మశాస్త్రం ఇవ్వబడిందో ఆ యూదులే, ఆ ఇశ్రాయేలీయులే దాని వలన నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారు. కనుక దేవుడు దాన్ని శిలువలో కొట్టివేస్తే ఇంకా ధర్మశాస్త్రము నాకు అమల్లో ఉంది అని ఒకవేళ ఎవరైనా అంటే, అలాంటి వారి పరిస్థితి ఏంటి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందంటే, క్రీస్తులో నుండి బొత్తిగా వేరైపోయిన వారు వాళ్ళు అని తెలియజేస్తుంది. కృప నుండి తొలగిపోయిన వారు అని తెలియజేస్తుంది. అంటే క్రీస్తులో నుండి వేరైపోయిన వారికి ఏముండదు అనంటే నిత్య జీవమే ఉండదు. ఎందుకంటే 17వ అధ్యాయము యోహాను సువార్త 3వ వచనాన్ని చూస్తే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని చెప్తున్నాడు. క్రీస్తునందు ఉంటేనే తండ్రి యందు ఉంటాము అని కూడా మొదటి యోహాను పత్రికలో మనకు లేఖనాలు కనపడతాయి. కాబట్టి ఆ క్రీస్తే నీ యొద్ద లేకపోతే, ఆ క్రీస్తే నీలో లేకపోతే నీకు అసలు నిత్య జీవమే లేదు అన్న విషయాన్ని ఒకసారి గమనించవలసిన అవసరం. అంటే మాకు నిత్య జీవం రాకపోయినా పర్వాలేదండి, మేము పరలోకం దక్కకపోయినా మాకు పర్వాలేదండి అని అంటే ఇంకా మీ ఇష్టం, చేసేదేమీ లేదు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటున్నాడు. ఎవరిలో ఉంటే శిక్షా విధి లేదు? క్రీస్తులో ఉంటే శిక్షా విధి లేదు. ఒకవేళ ధర్మశాస్త్రం క్రింద ఉంటే వాళ్లకు శిక్షా విధి ఉంటుంది. ధర్మశాస్త్రము ఉన్నవారు నీతిమంతులుగా తీర్చబడలేకపోతూ ఉన్నారు అని మనము చూస్తున్నాం. అంటే ధర్మశాస్త్రము వలన ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారు అనే ఆ కారణాన్ని బట్టే దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించి, యేసుక్రీస్తు చేత ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా అనుసరింపజేసి శిలువలో ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయిస్తే, ఈ రోజు ఆ కొట్టివేయించిన ధర్మశాస్త్రమే నాకు కావాలి అని పోరాడేవారు కూడా లేకపోలేదు. అంటే ధర్మశాస్త్రము నాకు అమల్లోనే ఉందంటే క్రీస్తులో నుండి వేరు చేయబడిపోతావు. క్రీస్తునందు ఉండకపోతే శిక్షావిధి నీ మీదకి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి వాక్యాన్ని పరిశీలించి మీ విశ్వాసాన్ని సరి చేసుకోవడానికి దేవుడు మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇప్పటికైనా మారే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకుంటేనే వాక్యం అనేది అర్థమయ్యే అవకాశం ఉంది అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తునందు ఉండండి, శిక్షా విధిని తప్పించుకోండి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం అనేది పాప మరణముల నియమము, కానీ యేసుక్రీస్తునందు ఏముంది అంటే జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఉంది. ధర్మశాస్త్రము దేన్నైతే చేయలేకపోయిందో దాన్ని దేవుడు చేశాడు అని బైబిల్ చెబుతుంది. ఎలా చేశాడు దేవుడు అంటే, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించాడు. అలా దేవుడు ఏం చేశాడు అంటే పాపాన్ని తీసివేశాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయిందో దాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేశాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలలో ఈ విషయాలు రాయబడ్డాయి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించెను అంటున్నాడు.
అంటే యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అసలు అంటే సమస్త మానవాళి పాప పరిహారం కొరకు వచ్చాడు. అపోస్తుల కార్యాల్లో 13 అధ్యాయం 39 కూడా చూస్తే, మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడననియు మీకు తెలియగాక అని ఇక్కడ పౌలు గారు సమాజ మందిరంలో నిలవబడి చేస్తున్న బోధ. అంటే ధర్మశాస్త్రము వలన ఏ విషయంలోనైతే నీతిమంతులుగా తీర్చబడలేకపోయారో ఆ విషయంలో క్రీస్తు వలన మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అని చెప్తున్నాడు పౌలు గారు. అంటే నేటి కాలంలో ధర్మశాస్త్రం అనేది మనకు అవసరం లేదు అని పౌలు గారు చెబుతున్న ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అంటే మొదటి నిబంధనలో ఏముంది? లోపం ఉంది, కనుకనే అది కొట్టివేయబడింది. ఇంకా ఎందుకు కొట్టివేయబడింది ధర్మశాస్త్రం అంటే అది దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలగజేయడం లేదు కాబట్టి ఆ కారణం చేత అది కొట్టివేయబడింది. మరి ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత నీతి అనేది ఎలా కలుగుతుంది అంటే విశ్వాసము వలన నీతి కలుగుతుంది. యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలన నీతి కలిగే దినాలలో మనం ఉన్నాం. రోమపత్రిక 4 అధ్యాయం 3 మనం చూస్తే, లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అంటున్నాడు. అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఆ నమ్మడం వలన ఆయనకి ఏమొచ్చింది? నీతి అనేది వచ్చింది. యాకోబు పత్రిక 2 అధ్యాయం 23 కూడా చూస్తే, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అను లేఖనము నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అంటే ధర్మశాస్త్రము గల యూదులకే కాదు, ధర్మశాస్త్రము లేని అన్ని జనులు కూడా విశ్వాసము వలన రక్షణ పొందాలనే ఉద్దేశంతో దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు. రోమపత్రిక 4 అధ్యాయం 16 మనం చూస్తే, ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే కాక అబ్రహామునకు ఉన్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయను అంటున్నారు. అంటే ఆ వాగ్దానం అనేది ఆ వాగ్దానం అనేది ఎలా స్వతంత్రించుకుంటాం మనము? ఆ వాగ్దానానికి మనం వారసులం ఎలా అవుతాము అని అంటే విశ్వాసము వలన దానికి వారసులం అవుతాము అని చెబుతున్నాడు. అంతేగాని ధర్మశాస్త్రము వలన అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానానికి మీరు వారసులు అవుతారని ఎక్కడా కూడా ఒక్క లేఖనం కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడదు. ఎవరెవరి వాగ్దానానికి వారసులు అంటే ధర్మశాస్త్రము కలిగి ఉన్న ఇశ్రాయేలీలు మరియు ధర్మశాస్త్రము లేని అన్ని జనులు కూడా విశ్వాసము వలన అబ్రహాము గారికి చేసిన వాగ్దానానికి వారసులు. మరి నేటి కాలంలో నీవు ఎక్కడున్నావు? ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడాలనుకుంటున్నావా, లేక విశ్వాసము వలన కృపచేత ఉచితముగా నీతిమంతునిగా ఉండాలనుకుంటున్నావా? ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. గల్తీ పత్రిక 3 అధ్యాయంలో 6-9 మనం చూడగలిగితే, గల్తీ పత్రిక 3 అధ్యాయము 6-9 అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినను లేఖనము ముందుగా చూచి, నీయందు అన్యజనులు అందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు అంటున్నాడు. అంటే మొట్టమొదట అబ్రహాము గారికి ప్రకటింపబడిన సువార్త ఏది అంటే, నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడును అని అబ్రహామునకు సువార్త ప్రకటించబడింది అంటున్నాడు. నీయందు అంటే నీ సంతానము వలన. ఎవరా సంతానం అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తులో ఎలా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి? అసలు ఎవరికి ఆశీర్వాదం అనేది అవసరము అని అంటే, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వారికి ఆశీర్వాదం అవుతుంది. అంతేగాని ఆశీర్వదింపబడిన వారికి ఆశీర్వాదం అవసరం లేదు కదా. కాబట్టి అప్పటికే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వారు యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా, ప్రభువుగా, దేవుని కుమారునిగా అంగీకరించి దేవుడు క్రీస్తును మృతులలో నుండి లేపాడని హృదయమందు విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిన వారంతా
ఏ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నారు, ఏ వాగ్దానానికి వారసులు అవుతున్నారంటే అబ్రహాము గారికి దేవుడు చేసిన వాగ్దానానికి వారసులు అవుతున్నారు. ఇంత గొప్ప ప్రణాళికలు దేవుడు సమస్త మానవాళి కొరకు నియమించి ఉంచాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికే యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు అన్న విషయాన్ని మనం గమనించువారమై ఉన్నాం. అంటే మనము విశ్వాస సంబంధులమై ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. గలతీ పత్రిక 3:29 చూస్తే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అంటున్నాడు. అంటే ఏదైతే వాగ్దానం అబ్రహాం గారికి చేయబడిందో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ముందు నువ్వేమై ఉండాలంటే క్రీస్తు సంబంధి అయి ఉండాలి. క్రీస్తును ప్రభు అని ఒప్పుకోవాలి. క్రీస్తును మృతులలో నుండి దేవుడు లేపాడు అని విశ్వసించాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. ఆ నమ్మిన తర్వాత యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. అప్పుడు అబ్రహాము యొక్క సంతానం అయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులయ్యే ఒక వీలును అవకాశమును పొందుకునే అవకాశము ఉంది. అంటే అబ్రహాము గారికి దేవుడు చేసిన వాగ్దానానికి వారసులు అవ్వాలంటే ధర్మశాస్త్ర సంబంధులకు అది సాధ్యం కాదు. నాకు ధర్మశాస్త్రం అమల్లో ఉంది అనే వారికి ఈ అవకాశమే లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. మరి ఎవరు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలరు అని అంటే క్రీస్తు సంబంధులు స్వతంత్రించుకోగలరు అంటున్నారు. ఫిలిప్పీ పత్రిక 3:9 మనం చూస్తే, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. అంటే ధర్మశాస్త్ర మూలమైన నీతి కాక క్రీస్తును సంపాదించుకుని ఉండాలి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని సంపాదించుకోకూడదు నేటి కాలంలో. క్రీస్తునందలి విశ్వాసము వలననైనా నీతిని సంపాదించుకున్న వాడుగా ఉండాలి. అది ఎలా వస్తుందంటే విశ్వాసము వలన అది లభిస్తూ ఉంది. అలాంటి నీతికి వారసులమైతే అబ్రహాము గారికి చేసిన వాగ్దానానికి మనం వారసులము అవుతాం. అంటే ధర్మశాస్త్రమైన సంబంధమైన నీతి పనికిరాదు అని చెప్తున్నారు పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా. రోమపత్రిక 3:28 మనం చూడగలిగితే, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము అంటున్నాడు. అంటే ఒక మనిషి నీతిమంతుడుగా తీర్చబడాలంటే ఎలా తీర్చబడతారంటే విశ్వాసము వలననే తప్ప ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు పనికిరావు. ఆ ధర్మశాస్త్రం అనేది దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. ఎవరికైతే ఇవ్వబడిందో వారే దాని వల్ల నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. అలాంటిది అది మనల్ని ఎలా నీతిమంతులుగా తీర్చలేదు. కాబట్టి మనుషులందరూ కూడా ఎలా నీతిమంతులుగా తీర్చబడతారని పౌలు గారు చెబుతున్నారంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండానే విశ్వాసము వలననే మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని చెబుతున్నారు. కాబట్టి నీతి అనేది ఎలా కలుగుతుంది అంటే క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారానే నీతి కలుగుతుంది. ఒకవేళ ధర్మశాస్త్రం వలన కూడా నీతి కలిగితే యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తం ఏమైపోతుంది? నిష్ప్రయోజనం అయిపోయే అవకాశం ఉంది. అసలు ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు. ధర్మశాస్త్రము వలననే నీతి అనేది ఒకవేళ ఆరోపించబడితే, ధర్మశాస్త్రము వలననే ఒకవేళ నీతిని సంపాదించుకునే అవకాశమే కనుకుంటే యేసుక్రీస్తు లోకానికి రావాల్సిన అవసరమే లేదు. ఆ ధర్మశాస్త్రం అనేది నీతిని ఎవరికి కూడా ఆరోపించట్లేదు కనుకనే యేసుక్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది. అందుకే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేయాల్సి వచ్చింది అన్న విషయాన్ని గమనించారు. రోమపత్రిక 3:24-26 చూస్తే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాణిని నీతిమంతులుగా తీర్చువాడునయుడుటకు ఆయన ఇలాగూ చేశాను. అంటే ఈ కాలము ఏ కాలము అంటే యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము వలన రక్షింపబడే కాలం.
ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలం గురించి చెప్పట్లేదు ఇక. క్రీస్తు యేసు నందలి విశ్వాసము వలన రక్షింపబడే కాలములో ఉన్నవారు క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా రక్షింపబడతారు అని చెబుతున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రము వలన నీతిమంతులుగా తీర్చబడలేము అన్న విషయం కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏది ధర్మశాస్త్రమునకు వేరుగా బయలుపరచబడుతున్న దేవుని నీతి అంటే యేసుక్రీస్తు రక్తము నందలి విశ్వాసము ద్వారా వచ్చే నీతే ధర్మశాస్త్రమునకు వేరుగా బయలుపరచబడుతున్న దేవుని నీతి అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవలసిన వారమే. రోమపత్రిక 3:28 చూస్తే, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము అంటున్నారు. గలతీ పత్రిక 2:15 కూడా చూస్తే, మనము జన్మము వలన యూదులమే గాని అన్ని జనులలో చేరిన పాపులము కాము, మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముల నీతిమంతులుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తు నందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తు నందు విశ్వాసము ఉంచి ఉన్నాము అంటున్నారు. అంటే యూదులమైన మనము కూడా ఒకవేళ నీతిమంతులం అవ్వాలంటే క్రీస్తు యేసు నందు ఉన్న విశ్వాసము మనకు ఉండాలి అని చెప్తున్నాడు తప్ప ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఉండాలని చెప్పట్లేదు. అంటే ఎవరికైతే ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడిందో వారే క్రీస్తు యేసు నందలి విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నప్పుడు మరి నేటి కాలంలో అసలు ధర్మశాస్త్రంతో సంబంధమే లేని మనకు ధర్మశాస్త్రం అవసరమా అంటే అసలు అవసరమే లేదు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ఆ కాలములో ధర్మశాస్త్రం అమల్లో ఉందని చాలా మంది భ్రమపడుతూ ఉన్నారు. ఆ కాలంలో ఉన్నవారు కూడా భ్రమపడుతూ ఉన్నారు. నేటి కాలంలో కూడా ఇంకా ధర్మశాస్త్రం నాకు అమల్లో ఉందనే వారు కూడా లేకపోతే, ఆ కాలములో అలా భ్రమపడిన వారు కూడా కరెక్ట్ కాదు. నేటి కాలంలో ధర్మశాస్త్రం నాకు అమల్లో ఉందని నీవు కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఆ కాలంలో ఉన్న వాళ్ళైనా నేటి కాలంలో ఉన్న నీవైనా నీతిమంతుడు అవ్వాలంటే యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే నీవు నీతిమంతునిగా తీర్చబడగలవు. యేసుక్రీస్తు యొక్క విమోచనము ద్వారానే నీతిమంతునిగా తీర్చబడగలవు అని గమనించవలసిన అవసరం. కాబట్టి ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపరచబడుతున్న దేవుని నీతి ఏది అంటే క్రీస్తునందు ఉంచే విశ్వాసమే అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, గమనించవలసిన అవసరం. ఆ రోజున్న ఇశ్రాయేలీయులు యూదులు ధర్మశాస్త్రం ఇంకా అమల్లోనే ఉందనే ఒక ముసుగును వేసుకుని ఉన్నారు. అందుకే పౌలు గారు ఏం చెబుతున్నారంటే ఆ ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు. పాత నిబంధన చదవబడినప్పుడెల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది అని 2 కొరింథీ పత్రిక 3:14 పౌలు గారు ఏ విధంగానైతే చెబుతూ ఉన్నారో, నేటి కాలంలో కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉందనే వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళ ముసుగును తెచ్చుకుని వీళ్ళు కూడా వేసుకున్నారు. అది వాళ్ళకే సరైనది కాదని పౌలు గారు చెప్తుంటే దాన్ని తెచ్చుకుని నీ వేసుకోవడం అనేది అది ఎంతవరకు సరైనదో నీవే ఒకసారి నీవే పరిశీలించుకోవాల్సిన అవసరం. కాబట్టి నేటి కాలంలో ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపరచబడుతున్న నీతి ఒక్క ఇశ్రాయేలునికి యూదునికే కాదు గాని భూమి మీదనున్న సమస్త జనుల కొరకు యేసుక్రీస్తు నందలి విశ్వాసము అనేదే నీతిగా బయలుపరచబడింది. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనేదే నేటి కాలంలో నీతి. నీకు నీతి అనేది రావాలంటే నీవు క్రీస్తును విశ్వసించాలి. ఏదైతే అపోస్తలులు సువార్తను ప్రకటించారో ఆ సువార్తను విశ్వసించాలి. యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానములు అనే ఆ సువార్తను విశ్వసించి యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకుని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది అంతము వరకు సహించిన వారు నీతిమంతులుగా ఉండి పరలోకానికి వెళ్ళే ఆ గుంపులో ఉంటారు. దేవుని రాజ్యములో చేరేవారుగా ఉంటారు. భూమి మీద ఉన్న క్రీస్తు సంఘ సభ్యులుగా ఉంటారు. కాబట్టి ధర్మశాస్త్రము అనేది అది
యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించేంత వరకు మాత్రమే అమల్లో ఉంది. ఆ తర్వాత ధర్మశాస్త్రం అనేది అమల్లో లేదు. అది ఎవరిని కూడా నీతిమంతులుగా తీర్చలేదు. నేటి కాలంలో నీతిమంతులుగా ఎవరినైనా తీర్చాలి అనంటే యేసుక్రీస్తు యొక్క సువార్త ఏదైతే అపోస్తలులకు అప్పగించబడిందో ఆ సువార్తను ఎవరైతే నమ్మి రక్షణ పొంది, బాప్తిస్మం పొంది రక్షణ పొంది క్రీస్తు సంఘములో చేర్చబడుతున్నారో వాళ్ళే నీతిమంతులుగా తీర్చబడిన వారు అన్న విషయాన్ని ఇంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము అనేకమైన లేఖన సాక్ష్యాలతో తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ లేఖనాలన్నింటినీ మీరు పరిశీలించి మరొకసారి మిమ్మల్ని మీరు సరిచేసుకుని దేవుని కృపకు పాత్రలుగా ఉండి దేవుడున్న ఆ లోకానికి వెళ్లేవారుగా ఉండాలని, అదేవిధంగా భూమి మీద ఉన్న క్రీస్తు సంఘములో మీరు కూడా చేరాలని మిమ్మల్ని వేడుకొంచు నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.